దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో జీవించినప్పుడు తన శిష్యులకు తన యొద్దకు వచ్చినటువంటి జనులందరికీ దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉపమానముల రీతిగా బోధించాడు. పరలోక సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విషయాలను సులువుగా ప్రజలకు మరి బోధించడానికి, వారు అర్థం చేసుకునేలాగున మరి లోకంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విషయాలను సాదృశ్యంగా పోలుస్తూ వారికి అనేక విషయాలు తెలియజేశాడు. వాటిలో ఒకటే దేవుని ప్రజలు, దేవుని వారసులు, దేవుని పిల్లలు గొర్రెలతో పోల్చబడ్డారు. మరి దేవునికి తన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని, క్రీస్తు ప్రభుల వారికి సంఘమునకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి క్రీస్తు ప్రభుల వారు గొర్రెలకు మరి గొర్రెల కాపరికి ఉన్నటువంటి సంబంధాన్ని తీసుకొని అనేకమైనటువంటి విషయాలను శిష్యులకు బోధించాడు. మరి వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. గొర్రెల కాపరికి మధ్య ఉన్నటువంటి మరి అవినాభావ సంబంధము. గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని గుర్తించి ఆయనను వెంబడిస్తూ ఉంటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని చదువుకుంటూ ఉన్నాం. 1 నుంచి 5 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరమును ఎరుగును కనుక అవి ఆయనను వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ గొర్రెలు మరి తమ కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి ఆ స్వరాన్ని వెంబడిస్తూ ఉన్నాయి, ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి. మరి నీవు నేను కూడా దేవుని యొక్క స్వరాన్ని ఎరిగిన వారముగా ఉండాలి. దేవుడు మరి అనేక విధములుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక విధములుగా మనలను ఆయన పిలుస్తూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథకాలంలో మనం చూసాము. మరి మన పితరులైనటువంటి అబ్రహాము, మన పితరులైనటువంటి ఇస్సాకు, యాకోబుల దేవుడు వారిని ఏ విధంగా పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. మోరియా పర్వతము మీద, అబ్రహామా, నీకు ఒక్కగానైనటువంటి కుమారుని నీవు బలియడానికి వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎరిగి ఉన్నానని దేవుని దూత అబ్రహాముతో స్పష్టమైనటువంటి స్వరంతో మాట్లాడటం చూశాం. అలాగే మిథ్యాను అరణ్యంలో మోషేను దేవుడు పిలిచాడు. మోషే, నీవున్నటువంటి స్థలము పరిశుద్ధమైనది అని మోషేను పిలిచి అక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించడానికి నాయకుడుగా దేవుడు మోషేను ఎన్నుకొని ఆయనతో మాట్లాడడం జరిగింది. అలాగే మరి నూతన నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే యెరూషలేము నుండి దమస్కుకు ప్రయాణమవుతున్నటువంటి సౌలు పౌలుగా మారక మునుపు మరి క్రీస్తును వెంబడించే వారిని చంపడానికి యెరూషలేము ప్రధాన యాజకుల యొద్ద నుండి మరి ఆజ్ఞలు పొందుకొని క్రీస్తును వెంబడించే వారిని హింసించాలని, చంపాలని ప్రణాళికతో బయలుదేరినటువంటి ఆ సౌలును
క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప వెలుగు ద్వారా ఆయనతో మాట్లాడి, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావని సౌలుతో మాట్లాడి మరి సౌలును తన కొరకు మరి ప్రత్యేకమైన పాత్రగా దేవుడు నియమించుకోవడం మనం చూసాం. అలాగే మరి నోవాహు కాలంలో నోవాహుతో కూడా దేవుడు మాట్లాడి ఆ యొక్క ఓడను తయారు చేసుకొని మరి ఓడలో ఆ జీవరాశులన్నిటినీ సమకూర్చమని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అయితే పిల్లరా, మరి ప్రవక్తలతో కూడా ఆయన మరి తన మెల్లనైనటువంటి స్వరంతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడిన విధాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో దేవుడు ఒక నిమ్మలమైనటువంటి స్వరముతో, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము ద్వారా దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, మరి ఏలియా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తను వెంబడించేటటువంటి 450 మంది ప్రవక్తలు, మరి ఏలియా ఒక్కడు ఒకవైపు, ఆ బయలు ప్రవక్తలందరూ ఒకవైపు. మరి ఏలియా వారితో ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన. మరి మీ దేవుడు నిజమైన దేవుడైతే మీ దేవుని బట్టి ప్రార్థన చేయండి. మరి మీ దేవుడు, మీ దేవత పరలోకం నుంచి అగ్నిని పంపిస్తే మరి నిజమైన దేవుడు, లేదంటే మా దేవుడు పరలోకం నుంచి అగ్నిని పంపించి ఆ బలిపీఠం పైన ఉన్నటువంటి ఆ యొక్క బలి పశువును కాల్చివేస్తే మా దేవుడు నిజమైన దేవుడని మరి వారితో ఛాలెంజ్ చేసి ఆ యొక్క మొట్టమొదటిగా అవకాశాన్ని ఆ బయలు ప్రవక్తలకు కలిగించినప్పుడు వారు దినమెల్లా మొరపెట్టి కేకలు వేసినప్పటికీ ఎలాంటి ఫలితము వారు పొందుకోలేదు. పరలోకము నుంచి ఎలాంటి మరి జవాబు వారికి రాలేదు. మరి సాయంకాలం అయినప్పుడు నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనబరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియచేయనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇలాగు ప్రార్థన చేయగా యెహోవా అగ్ని పరలోకము నుంచి దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళన్నిటినీ ఆరిపోజేశాను. ఎప్పుడైతే మరి ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ యొక్క కందకము పైన బలి పశువును పెట్టి కట్టెలు, రాళ్ళన్నిటినీ మరి అక్కడ పేర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవుని అగ్ని, యెహోవా అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువును కాల్చివేసి ఆ నీళ్ళన్నిటినీ ఆరిపోజేసినప్పుడు ఇదిగో జనులందరూ చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఒక్కనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొంచెపోయి అక్కడ వారందరినీ వధించను. వారు దరిదాపు 450 మంది ప్రవక్తలు. ప్రిలరా, ఆ ప్రవక్తలనందరినీ మరి ఇలాగ వధించాడని తెలిసిన తర్వాత యెజెబెలు ఏలియాను చంపడానికి ప్రణాళికలు వేస్తూ ఉంది. అయితే యెజెబెలుకు భయపడి ఏలియా పారిపోతూ ఉన్నాడు. యెజెబెలుకు భయపడి
ఇదిగో యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని ఆ యొక్క యెజెబెలు ఎప్పుడైతే సమాచారం పంపిందో, మరి ఏలియా బదరీ వృక్షం కింద వెళ్ళి కూర్చుండి మరణాపేక్ష గలవాడై దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, ఇంకా చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దూతను పంపించాడు. దేవుని దూత వచ్చి నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పమును నీళ్ళ బుడ్డి అతనికిచ్చి భోజనం చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆయన తీసుకుని తిన్నాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. అయితే ఆ దూత వచ్చి, లే, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీవు చేయవలసిందని ఏలియాకు ఆజ్ఞ ఇయ్యగా, మరి ఏలియా ఆ రొట్టె భోజనం చేసి 40 దినములు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వచ్చి అక్కడ దేవుని స్వరాన్ని వినడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా బలమైన పెనుగాలి ఆ పర్వతం మీద వచ్చింది, కానీ దేవుడు మాట్లాడలేదు. ఆ తర్వాత యెహోవా భయమునకు ఆ పర్వతము బద్దలాయను, కానీ శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ఆ పెనుగాలి అందు ఆయన ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత భూకంపము కలిగెను, కానీ భూకంపమందు కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు. భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. కానీ ఆ మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలమగు మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. హల్లెలూయా. ఆ మెల్లనైన స్వరముతో దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రిలారా, మరి దేవుడు స్పష్టంగా పేరు పెట్టి పిలిచినటువంటి సందర్భాలు మనం చూసాము. మోషే విషయంలో, సౌలు విషయంలో, అబ్రహాము విషయంలో దేవుడు తన స్వరాన్నెత్తి పిలిచాడు. కానీ ఇక్కడ ఏలియా విషయంలో తన మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీతో నాతో నేడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను గురించి ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇదిగో, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానేమియూ బోధించక వేటిని వినునో వాటిని బోధించి మీతో మాట్లాడి సంభవింపబో సంగతులన్నిటినీ మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును అంటున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మెల్లనైన స్వరంతో క్రీస్తు ప్రభుల వారిని గురించి బోధిస్తున్నటువంటి సంగతులన్నిటినీ నీవు నేను గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే నీవు నేను ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని మెల్లనైన స్వరాన్ని వినగలుగుతామో, అప్పుడు నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని వెంబడించగలుగుతాం. మరటి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, చుమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి ఒక మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మీ కృపలో భద్రపరిచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. నైనా మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయము, సహవాసము ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, పరిశుద్ధాత్మ దేవుని
మెలనైన స్వరాన్ని వినగలిగిన హృదయం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి క్రీస్తు ప్రభుల వారిని మహిమపరిచే కృప దయచేయండి. తద్వారా మా జీవితాలు మీకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.